దావీదు ఉన్నాడు. దావీదు ఎన్ని ప్రవచనాలు చెప్పాడు? ఎవరికి చెప్పలేదు ప్రవచనాలు. స్వస్థత ప్రార్థనలు ఎవరికి చేయలే, ప్రవచనాలు చెప్పలా, సువార్త చెప్పలా. చాలా మందికి సువార్త ఏం చెప్పినట్టు పెద్ద ఏం లేదు. కానీ దావీదు గొప్పోడయ్యాడు. నువ్వు అనుకోకు పరిచర్య అంటే వాక్యం చెప్పడము, సువార్త చెప్పడము, స్వస్థతలు చేయడం, ప్రవచనాలు చెప్పడం, దెయ్యాలను వెలగొట్టడం అనుకుంటాడు. కాదు, దావీదు జీవితంలో చూస్తే నాకు ఈ పెద్ద ఏం కనబడలా. మరి ఓకే, సౌలు దగ్గర వేడ వాయిస్తూ ఉంటే దెయ్యం పోయింది, అదొక్కటే సంఘటన. మిగతా ఇంకేంది లేదే. ఇంకా చెప్పడం దావీదు కన్నా దెయ్యాలను వెలగొట్టడం నేనున్నాను, స్వస్థత ప్రార్థన చేసిన ఉన్నాను, సువార్త చాలా మందికి చెప్పాను. మరి అది కాదు క్రైటీరియా, అది కాదు ముఖ్యం. దాన్ని బట్టి నువ్వు గొప్పవాడివి కాదు, గొప్పదానికి కానేవి కాదు. దావీదు చేసిన మొదటి గుణం ఏంటో తెలుసా? మొదటిది అన్నిటికన్నా అందరికన్నా దేవుని ప్రేమించాడు, దేవుని హృదయానుసారుడు. నువ్వెంత చేస్తావో ముఖ్యం కాదు, ఎలా జీవిస్తావో ముఖ్యం. నేను 4 చర్చలు కట్టా, అందరూ ప్రవచనాలు చెప్పా, అలా బతికానంటే దేవుడు అంటాడు అయితే ఏంటంటాడు. దావీదు ఈ విషయాల్లో గొప్ప, కానీ దావీదు దేవుని హృదయానుసారాడు. ఎందుకంటే ఒక్కటి లక్షణం ఏంటంటే దావీదు దేవుని ప్రేమించటం, సిగ్గుపడకుండా, ఫీల్ అవ్వకుండా, అందరికన్నా దేవుని హెచ్చించి అలా బతకడం. ఆఖరికి తన సొంత భార్య కూడా హేళన చులకన చేసినా సరే భార్యని కూడా లెక్క చేయకుండా దేవుడి కోసం బతికాడు. ఒకటి దావీదులో రెండో గుణం. ఒకటి దేవుని ప్రేమించడం, రెండో గుణం దావీదులో నేను చూసింది ఏంటంటే దేవుడు చెప్పింది చేశాడు. అంతే, కష్టమైన నష్టమైన. దేవుడు దావీదుని అభిషేకించాడు నువ్వు రాజు అవ్వాలని. అప్పటికి ఇంకా అవలా, తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలు అవలా. కానీ కష్టాలు పడ్డాడు, నష్టాలు పడ్డాడు. ఏనాడు కూడా ఎక్కడో బైబిల్లో దావీదు దేవుణ్ణి, దేవా మంచిగా బతుకున్నాను, నన్ను అభిషేకించావు, ఇప్పుడు దాకా నేను రాజు అవ్వలా, అడుగులు పాలు తిరుగుతున్నా, తిండి తిప్పలు లేవు నాకు, అడగరా, గొణుగులా, సనగలా. ఫస్ట్ దావీదు దేవుడిని ప్రేమించాడు. రెండో గుణం ఏంటి? చెప్పింది చేశాడు. అంతే. అందుకే నేను రాజును అవను, వద్దు, నాకు వల్ల కాదు అని అనలా. అప్పుడు నాకు అనిపించింది దావీదు గొప్పోడయ్యాడు. కారణం రెండు కారణాలు. ఒకటి దేవుడిని ప్రేమించుట, రెండో దేవుడి చెప్పించేయుట. అలాగే మీరు కూడా ప్రవచనాలు పలుకుతారా, సువార్త చెప్తారా, తర్వాత సంగతి. నీకు దేవుడు చెప్పింది చేయి, నువ్వు గొప్పోడే. హల్లెలూయా. నువ్వు చెప్పింది వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి అన్ని తర్వాత. దేవుని మొదటగా ప్రేమించు, రెండోది ఆయన నీకేం చెప్పాడో ఆ పని చేయి.